Our hearts beat to the city streets. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంట్లో పనంతా అయిపోయిందండి. ఇక పార్వతి కూడా పల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందనమాట. లూలు మాల్ వెళ్ళాలని చెప్పాను కదా, సో అక్కడికైతే బయలుదేరారు. అసలు ఈ రోజే ఏంటోనండి ఒంటరిగా అనిపించేసింది నాకు. ఇంట్లో సందడి సందడిగా ఉండింది కదా, చాలా ఒంటరిగా అనిపించేసింది అసలు. ఇక ముందైతే కొంచెం వేడివేడిగా అన్నం తినాలని ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి రైస్ అయితే పెట్టుకున్నాను. నాకు ఈ మధ్య కొంచెం పొట్ట బ్లోట్ అవుతున్నట్టు కొంచెం అలా అనిపిస్తుందండి. ఎక్కువ తినలేకపోతున్నాను రైస్ కూడా. ఇప్పుడు పెట్టుకుంది కూడా నేను దాంట్లో మళ్ళీ కూడా కొంచెం వదిలేసాను అనమాట. ఎంత కొంచెం పెంచాలన్నా కూడా అవ్వట్లేదు, నీరసం వస్తుంది తినకపోతే. మళ్ళీ కాసేపటికంతా ఆకలి అయినట్టుగా కడుపులో మంట వస్తూ ఉందనమాట. నేనైతే ఓన్లీ ఫ్రై ఐటమ్ అయితే చేసుకున్నాను, సో అది చేసుకున్నది అదైతే తింటున్నానండి. అండ్ అలాగే నన్ను అమెజాన్లో తీసుకున్న క్లాతింగ్ గురించి అడుగుతున్నారండి 2-3 వీడియోస్ నుంచి. ఈవెన్ నేను వేసుకున్న నైటీ గురించి కూడా అడుగుతా ఉన్నారు. మీ అందరికీ బాగా నచ్చింది, మస్టర్డ్ కలర్ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతా ఉన్నారు. సో అవన్నీ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. అండి నేను అమెజాన్లో తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. యాక్చువల్గా దీన్నే ఈవెంట్కి అయితే వేసుకుందాం అనుకున్నాను, కానీ సింపుల్ కాటన్ కుర్తా అనమాట. చాలా బాగుంది, కంఫర్ట్ అయితే అద్దిరిపోయింది అసలు. లెమన్ ఎల్లో అనమాట ఈ కలర్ అయితే. ముందు మనకి ఒక పార్ట్లో కూడా ఏంటి అంటే ఎంబ్రాయిడరీ ఇచ్చేసి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా కంఫర్టబుల్గా ఉంది, అందుకే ఇదే వేసుకుందాం అనుకున్నాను. అండ్ తర్వాత ఈ బ్లూ కలర్ కుర్తా కానివ్వండి, మీరు అడిగింది ఒకటి మస్టర్డ్ కలర్ది కూడా ఉంది చూడండి. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు లింక్స్ అన్నీ కూడా. మీరు కావాలంటే హ్యాపీగా మై హాల్ స్టోర్ పేజ్ నుంచి, అమెజాన్ పేజ్ నుంచి అయినా పర్చేస్ చేసుకోండి. అన్నీ ఒకసారి చూపిద్దామని నేను ఆగాను అనమాట ఈ 2-3 డేస్ కూడా. అండ్ ప్రెజెంట్ ఏంటంటే మనకి అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది స్టార్ట్ కూడా అయ్యింది. అది ఈ రోజు నుంచి మనకి 9th జూలై వరకు ఉంటుందన్నమాట. చాలా చాలా మంచి ఆఫర్స్ అండి. మనకి మినిమం 50%, మళ్ళీ ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా ఉంటుంది. ప్రైమ్ మెంబర్స్కి అయితే ఇంకా మంచి ఆఫర్స్ అనమాట. అంటే ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ ఉందనమాట ప్రైమ్ మెంబర్స్కి అయితే. ప్రైమ్ మెంబర్స్ కాకుండా నాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మినిమం 50% వరకు ఉందనమాట. మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి, మర్చిపోవద్దు. ఈ రోజు నుంచి 9th వరకు ఉన్నాయన్నమాట, జూలై 9th వరకు. సో అందుకని ఈ బ్రాండ్స్, నేను ఇప్పుడు చూపించిన బ్రాండ్స్ ఏమైనా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి. చాలా చాలా మంచి కుర్తీస్ అనమాట ఇవైతే. ఫస్ట్ చూడండి మస్టర్డ్ కలర్ కుర్తీ, మీ అందరికి నచ్చింది. షార్ట్లో వేసుకుంటే అడిగారు. యాక్చువల్గా షార్ట్లోనే లింక్స్ ఇవ్వచ్చండి, బట్ షార్ట్స్లో మనకి లింక్స్ వర్క్ అవ్వవు అనమాట. అందుకని నేను లాంగ్ వీడియో పెట్టి ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అలాగే కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. అండ్ ఈ పక్కన గ్రీన్ కలర్ది కూడా చాలా బాగుందండి అసలు. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉండింది అసలు. బ్లూ కుర్తీ కూడా కాటన్ టాపే అనమాట, అది కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా రంగీతా బ్రాండ్వి ఇవన్నమాట. అసలు జనస్య కుర్తీస్. నేను వేసుకున్న పింక్ది ఉంది చూసారు కదా, అది కూడా ఏంటంటే రష్మిక రీసెంట్ కలెక్షన్ టాప్ అనమాట. అది కూడా మనకి ఫుల్ కుర్తా ప్యాంట్ అండ్ అలాగే చున్నీ కూడా వచ్చేస్తుంది చక్కగా. దీని మీదకి అయితే చున్నీ రాలేదు, కానీ చాలా డిఫరెంట్గా ఉందండి డ్రెస్ అయితే. లైట్ వెయిట్, చాలా బాగుందనమాట. పాలీ సిల్క్ది ఇది, నాకైతే చాలా నచ్చింది. ఇదేంటంటే మనకి పైన టాప్ ఇట్లా ఉంటుంది కదా, లోపల కూడా ఫుల్ టాప్ అనమాట. అసలు మనం దేనికైనా పేరప్ చేసుకోవచ్చు అనమాట దీన్ని, అలా ఉంది. చాలా చాలా ఎక్సలెంట్. నేను చూపించిన లెమన్ ఎల్లో కుర్తా అనమాట ఈ టాప్ అయితే. నాకు ఎందుకో భలే నచ్చేసిందండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందనమాట. మనకి ఎట్లా ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు తీసుకోవడమే కరెక్ట్. మళ్ళీ మనకి కొన్ని రోజులు ఆగామంటే సేల్ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట అమౌంట్, అందుకని. అండ్ ఇదనమాట, ఇది కంప్లీట్గా టోటల్ ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్తో వచ్చేసింది మనకంతా కూడా. ఎంత బాగుందో, అనార్కలి కుర్తీలాగా రష్మిక వేసుకుంది. నేను పక్కన కావాలంటే ఇమేజ్ యాడ్ చేస్తా చూడండి. ఎంత బాగుందంటే టాప్, అంత బాగుంది. కంఫర్ట్ అయితే నిజంగా భలే ఉందండి, నాకు చాలా చాలా నచ్చింది. ఈవెన్ ఎప్పుడైనా మనం సింపుల్గా పార్టీస్కి వెళ్ళాలన్నా, ఈవెన్ మనకి ఎక్కడైనా బయట షాపింగ్కి వెళ్ళడానికి కూడా ఈ డ్రెస్సెస్ అయితే భలే అనిపించాయి. నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ఒకటి ఎల్లో టాప్తో ఒకటి చాలా చాలా బాగా నచ్చిందండి. నేను తీసుకున్న మిగతా కూడా సింపుల్గా అనమాట, మనం ఇంట్లో క్యాజువల్ వేర్గా కూడా వేసేసుకోవచ్చు ఈ కుర్తీస్ అయితే. ఇది గ్రీన్ కలర్ అనమాట, కొంచెం స్ట్రెచబుల్గా కూడా ఉంది, క్లాత్ అయితే బాగుంది. నాకు ఇంకా కొంచెం లూజ్ అయ్యాయి, నేను మీడియం తీసుకున్నాను అనమాట. కొంచెం స్మాల్ తీసుకొని ఉంటే సరిపోయాయి, ఇంకా ఫిట్ కరెక్ట్గా ఉండేది. మీడియం తీసుకోవడం వల్ల కొంచెం లూజ్ అయింది, కానీ కొంచెం స్ట్రెచబుల్గా ఉంది ఈ క్లాత్ అయితే. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది, ముఖ్యంగా క్వాలిటీ కానీ చాలా బాగుంది
బాగుందనమాట. మీరు ట్రై చేయాలనుకుంటే వీటిలో ఏదన్నా ఒక ట్రై చేయండి, మీకే అర్థమైపోద్ది అసలు ఎంత బాగుంది క్వాలిటీ అనేసి. నాకు పర్సనల్గా అయితే చాలా నచ్చింది అనమాట ఈసారి క్వాలిటీ అయితే అమెజాన్లోవి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఇస్తాను. మై హాల్ స్టోర్ పేజ్లో ఏంటంటే మొత్తం ఇప్పటి వరకు నేను ఏమైతే షాపింగ్ చేశానో అవన్నీ కూడా యాడ్ చేస్తాను దాంట్లో. ఇంకా అమెజాన్లో వచ్చి మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా అమెజాన్లో తీసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తా. ఇదైతే మీకు అందరికీ బాగా నచ్చింది, చాలాసార్లు అడిగారు మీరు షార్ట్లో పెట్టినప్పుడు అక్క డ్రెస్ లింక్ ఇవ్వండి అని. షార్ట్స్లో మనకి లింక్స్ అస్సలు వర్క్ ఫ్రెండ్స్ పెట్టినా కూడా వేస్టే, అందుకనే లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట. లాంగ్ వీడియోలో డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తా కాబట్టి మీరు హ్యాపీగా చూసి తీసుకోండి. మీకు ప్రైజెస్ అన్నీ నచ్చితేనే తీసుకోండి. నాకైతే అన్నీ నచ్చాయి, అందుకోసమే చెప్తున్నాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్ కుర్తీ అండి, చూడండి ఎంత బాగుందో. రెగ్యులర్ వేర్ మనం ఇంట్లో వేసేసుకోవచ్చు, చక్కగా బయటగా అట్లా సరదాగా వెళ్ళినప్పుడు కూడా వేసేసుకోవచ్చు. అంటే ఇది అయితే గ్రాండ్గా ఉండదు కానీ చాలా సింపుల్గా బాగుంది. నేను వైట్ ప్యాంట్ తోటి అయితే పేర్ చేసి సెంబీ మూవీ అయితే చూస్తా ఉన్నానండి, ఆల్రెడీ చూసేసానండి. ఇది హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, మీరు ఎప్పుడైనా చూడండి ఈ మూవీని మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు. అసలు చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. అసలు అంటే వాళ్ళ అమ్మమ్మ మనవరాల మధ్యన ప్రేమ అంతా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మూవీ చూసినప్పుడు ప్రతి ఆడపిల్ల తల్లి కనెక్ట్ అయిపోతుందండి. మనకి కొంచెం భయంగానే ఉంటుంది కదా, ఆడపిల్లలు అట్లా బయటికి వెళ్తున్నా వస్తున్నా ఎక్కడికన్నా పంపించాలన్నా ఈ టెన్షన్స్ ఇప్పటికీ ఉన్నాయండి. రోజులు మారుతున్నాయి కానీ కొన్ని అయితే ఏం మారట్లేదు. ఆ టెన్షన్స్ అయితే మనం ఎప్పుడు ఫేస్ చేయాల్సిందే అలాంటివి. సో జాగ్రత్తగా ఉండాలి అంతే అనమాట. ఆ మూవీ నిజంగా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నేను. నాకు అనిపించింది అనమాట, మా అమ్మ కూడా ఇంతే కదా, ఇంటి నుంచి బయటికి వెళ్తే ఎదురు చూస్తూ ఉండేది మా కోసం, ఈ బాధతోనే ఈ టెన్షన్తోనే కదా అని అనిపిస్తుంది ఆ మూవీ చూసినప్పుడు. అండ్ ఇక్కడ ఏంటంటే పారు వాళ్ళు అయితే లులు మార్క్ వెళ్ళిపోయారు కదండి, వాళ్ళకి అసలు టైం లేదు, బాగా టైర్డ్ అయిపోతున్నారు అసలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సీటింగే బుక్ చేసుకుని వచ్చారండి వచ్చేటప్పుడు, అండ్ వెళ్ళేటప్పుడు కూడా సీటింగే. ఆ రోజు నైట్ వాళ్ళు బయలుదేరాలి. ఇక రూమ్ అంతా కొంచెం మెస్సీగా ఉంటే సరే క్లీన్ చేసి పెట్టేద్దాము, వాళ్ళు వచ్చేస్తే పడుకుంటారు ప్రశాంతంగా అని నేనైతే ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ భలే ఎక్కువగా ఉందండి. అసలు నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే పార్వతికి జరుగుతూ ఉందనమాట. ఆల్రెడీ మార్నింగే మనకి హెల్పర్ వచ్చి ఇల్లు చిమ్మింది, ఈ రూమ్ అంతా కూడా చిమ్మింది, హెయిర్ అంతా తీసింది. అయినా కూడా ఇప్పుడు అసలు బెడ్ విదిలిస్తున్నా, అసలు ఎంత హెయిర్ వస్తుందో నాకైతే భయం వేసింది. ఏంటమ్మా ఇంత హెయిర్ ఊడిపోతా ఉంది నీకు, అసలు ఏదన్నా వాడవే ఆయిల్ అని చెప్పాను. వాడతాను సిస్టర్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తయారు చేసుకుంటాను అని అయితే చెప్పింది అనమాట ఆయిల్. నాకు హెయిర్ ఫాల్ ఇష్యూ ఎందుకు అయిపోతుందంటే నాకు మెరీనా ఇన్సర్షన్ జరుగుందండి, దాని సైడ్ ఎఫెక్ట్ అనమాట. హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా ఉంటుందంట. ఇది నేను వీడియో మీకు సపరేట్గా చేస్తానండి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళకి అసలు ఏం సర్జరీ అయింది ఏంటి అనేది కూడా తెలియట్లేదు. ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అసలు నాకు ఎందుకు సర్జరీ జరిగింది, ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. పాత వాళ్ళకైతే తెలుసు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న వాళ్ళకి. మీరందరూ కొత్త వాళ్ళు కాబట్టి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఒకసారి చూడండి. వీలైతే నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయినా పెడతాను, మీకు కూడా ఏదన్నా హెల్ప్ అవ్వచ్చు. ఈవెన్ మీ రిలేషన్స్లో కానీ ఇట్లా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఒక సొల్యూషన్ చెప్పడానికి బాగుంటుంది. నా వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది మీకు. ఇక నేను 2-3 డేస్ తర్వాత ఎట్లయినా వెళ్ళాలండి హాస్పిటల్కి. యాక్చువల్గా ఈరోజు వెళ్ళాలి కానీ నాకు ఇంకా టైం లేదనమాట. ఒక 2-3 డేస్ ఆగి కొంచెం ప్రశాంతంగా వెళ్తాను హాస్పిటల్కి. అయితే 1 మంత్ తర్వాత రమ్మన్నారనమాట డాక్టర్. అయితే ఒకసారి అబ్డామిన్ ఇవన్నీ స్కాన్ చేద్దాము, ఎలా ఉంది ఏంటి, ఈ మెరీనా కూడా సెట్ అయిందా లేదా అన్నీ క్లియర్గా చెప్తాను నేను అని చెప్పిందనమాట డాక్టర్ అయితే. సో నేను అక్కడికైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంతమంది సిస్టర్స్ నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టున్నారండి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాటి గురించి కూడా కనుక్కోండి అని అన్నారు. సో నేను వాటి గురించి కూడా క్లియర్గా కనుక్కొని మీకు ఆన్సర్స్ అయితే ఆ మెయిన్ వీడియోలో ఇస్తానండి. అసలు అది ఖచ్చితంగా ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ లేడీస్ ప్రాబ్లంకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అసలు. అండ్ ఇక్కడ రూమ్ అయితే ఇంకా క్లీన్ చేసేస్తా ఉన్నాను, బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇది చిన్న బెడ్ అనమాట, సో మళ్ళీ ఇద్దరికి సరిపోదు పడుకోవడానికి అని చెప్పేసి ఇది కొన్ని పక్కనే ఉంది కదా ఎక్స్ట్రా బెడ్, ఆ బెడ్ అయితే వేసాము. అది దానికి కూడా మొత్తం హెయిర్ అలా ఇరుక్కొని పోయింది అనమాట, మొత్తం కూడా అంత హెయిర్ ఫాల్ ఉందండి పార్వతికి. అండ్ ఇంకోటి ఏంటంటే పార్వతివి నేను వీడియోస్ పెడుతున్నప్పుడు కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారండి చాలామంది.
మీరు పని చేస్తుంటే తను ఏం చేస్తుంది చెయ్యకుండా, ఇలాంటి మాటలన్నీ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను మన ఇంటికి వచ్చిందండి. తను అంటే గెస్ట్ లాగా నేనేం చూడట్లేదు, ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి గెస్ట్ లాగా చూడను. బట్ తను ఏంటనేది నాకు బాగా తెలుసండి. అండ్ ఇంకోటి ఏంటంటే తనని నేను ఒక చిన్న పిల్లలా చూస్తానండి. అంటే నా చెల్లెల్లాగే అనమాట తను. మా చెల్లెలు వస్తే ఎలా చేసుకుంటానో నేను అన్ని పనులు, అలాగే తనకు కూడా చేస్తున్నాను. అంతేగాని అట్లా అని చెప్పి పార్వతి మరి హెల్ప్ చేయకుండా ఉందా అంటే లేదండి, తను చేస్తుంది. చేయకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి, హెల్ప్ అయితే చేస్తుంది తను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు తను ఒక చిన్నపిల్లలాగా చూసుకుంటాను అనమాట తన్ని. ఏదైనా మాట్లాడేటప్పుడైనా అలాగే మాట్లాడతాను. సో అందుకని నాకు తన ఇంటికి వచ్చినా తను ఏదైనా చేసినా చేయకపోయినా నాకు ఏం అనిపించదు అనమాట. సో అందుకని నెగిటివ్ కమెంట్స్ పెట్టొద్దు, బాధపడుతుంది తను. చూసిందంటే చాలా బాధపడిద్ది. ఇప్పటికే చాలా నెగిటివిటీ ఉంది కదా, సో అందుకని కొంచెం ఆ నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్, నా కోసం అర్థం చేసుకోండి. నేను కూడా చూడలేకపోతున్నాను అట్లా వాటికి, అసలు నేను ఏం రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అట్లా అనుకోవద్దండి, తను నా సిస్టర్ లాగా అనమాట. అదొక్కటి అర్థం. తను కూడా ఏంటి అంటే ఇక అన్న వదిన అనుకుంటుంది కాబట్టి ఇక ఫ్రీగా ఉంటుంది అనమాట. మా దగ్గర వచ్చినా కూడా తను ఫ్రీగా ఉండడానికే ప్రయత్నిస్తుంది. తను ఫ్రీగా ఉంటుంది, మేము కూడా అలాగే ఉంటాం కాబట్టి తను అలా ఉందన్నమాట. అంతే, తప్పుగా అయితే దయచేసి అనుకోవద్దు ఫ్రెండ్స్, అంతే. అదొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను మీకోసం అయితే నేను. ఇదిగోండి చూడండి ఎంత హెయిర్ ఇంకా చాలా వచ్చిందనమాట హెయిర్. నాకు భయం వేసింది, ఉన్న 4 పిచ్చులు ఎక్కడ ఊడిపోతాయో నీకు, ముందైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకో అని చెప్పాను అనమాట. నేను ఇంటికి వెళ్ళగానే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా సిస్టర్ నిజంగా అని చెప్పింది. కరివేపాకు కానీ ఇట్లాంటివి ఏదన్నా ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని చెప్పాను నేను కూడా. ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఆగదండి. మనమైతే కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోకపోతే చాలా కష్టం అయిపోతుంది. హెయిరే కదండి మనకు కొంచెం ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు స్వీటీకి కూడా హెయిర్ ఫాల్ బాగానే ఉందండి. ఈ వాటర్ ఏంటి మేము వాడేవి అసలు మంచి వాటరే కాదు, అందులో మాకు ఇంకా ట్యాంకర్స్ పడతా ఉన్నాయి. ట్యాంకర్ వాటర్ ఇంకా తెలుసు కదండి, ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి తెస్తూ ఉంటారు. ఆ వాటర్కి హెయిర్ ఫాల్ బాగుంటుంది అనమాట. సో మీకు మంచిగా ఉంటుంది, అంత పల్లెటూరు వాతావరణం, మంచి నీళ్ళు తాగుతుంటారు మంచిగా. మరి మీకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దాని గురించి కేర్ తీసుకొని అయితే చెప్పాను అనమాట. కేర్ అయితే తీసుకుంటాను సిస్టర్ అని చెప్పిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అయితే. నిజంగా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను కిచెన్ వీడియో ఒకరు అడిగారండి, డీక్లటర్ వీడియో ఒకటి పెట్టండి సిస్టర్ మేము చూడాలని చాలాసార్లు అడిగారు. అప్పుడు పెట్టినప్పటి నుంచి కొంచెం వ్యూ అయితే స్టార్ట్ అయిపోయిందండి నాకు మంచిగానే. కానీ ఏం చేశానంటే మధ్యలో నేను మళ్ళీ నా సర్జరీ ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ స్టాప్ చేశాను అనమాట. ఈ సర్జరీ వీడియోస్ పెట్టినప్పుడు కూడా మంచి వ్యూ ఇచ్చారు నాకైతే, చూశారు చాలామంది. ఆ తర్వాత మళ్ళీ నేను స్టాప్ చేసేసాను. ఒక 10 days 15 days మళ్ళీ వీడియోస్ ఏం పెట్టలేదు నేను, అందుకని మళ్ళీ వ్యూ పడిపోయింది. అండ్ మళ్ళీ పార్వతి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోస్ చూడడం అయితే మొదలుపెట్టారు. ఇక ఆపకూడదు, అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం వ్యూ వస్తుంది, మీరు నాకు సపోర్ట్ చేయడానికి చాలామంది వచ్చారు. సో అందుకని స్టాప్ చేయకూడదనే ప్రయత్నం చేస్తున్నానండి. అట్లీస్ట్ నాకు కూడా ఏంటంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చాలా డిస్టర్బెన్సెస్ అనమాట ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ నేను ఫేస్ చేస్తున్నవి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కాదండి. చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది నిజంగా ప్రపంచము. మనము ఎంత డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నాం అనేది మనకి మాత్రమే తెలుస్తుంది కదా. అలా చాలా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను నేనైతే. నేను వీడియోస్ ఆపి ఏమన్నా ప్రశాంతంగా ఉన్నానంటే అలా ఏం లేదనమాట. ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ, కొంచెం మా అమ్మకి హెల్త్ బాగలేకపోయేసరికి దాని గురించి ఆలోచిస్తూ నా మైండ్ని నేను ఎంత పాడు చేసుకున్నానో నాకే తెలుసు. ఈ 2-3 రోజుల నుంచి కూడా మీరు చూస్తూ మీ కమెంట్స్ చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. కొంచెం వీడియోస్ చేద్దాము అన్న చిన్న మోటివేషన్ అయితే నాకు వస్తూ ఉందన్నమాట. అట్లీస్ట్ ఇలా వీడియోస్ చేస్తున్నా నా మనసు కాస్త బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను ఎప్పుడు డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వనండి, రిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. అలా నాకు నా ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిన ఫ్రెండ్స్ కానివ్వండి, మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది అసలు ఇంకా అక్క అక్క అని మెసేజ్లు చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారండి నాకు. అట్లా చాలామంది నాకైతే కనెక్ట్ అయ్యారు. ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు ఉండబట్టేనేమో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే నాకు కొన్ని చెప్పుకోలేనండి, అవి చాలా పర్సనల్ మ్యాటర్స్ నాకు. మీరందరి దగ్గర అవడం వల్లే నాకు కొంచెం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నేను మాట్లాడుతున్నా కొంచెం ఎమోషనల్ అయిపోతా ఉన్నాను. యాక్చువల్గా ఇదైతే షిరిడీలో తీసుకున్నానండి, సమ్యుకి పంపిద్దామని గుర్తుగా. వాళ్ళ దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న ఒకటే అనమాట. నాకు బాబా అంటే చాలా ఇష్టం, సాయిబాబా అంటే, అందుకని గుర్తుగా అయితే తెచ్చాను. అదైతే సమ్యుకి పంపిద్దాము, తను
యూస్ చేస్తుందని చెప్పి తనకైతే పంపిస్తున్నా. అండ్ అలాగే ఇవి నేను తయారు చేసిన కమ్మలండి, నా ఓన్గా నేను ప్రిపేర్ చేశాను పారు కోసం అయితే. సో అవైతే నేను పంపిస్తున్నాను అనమాట, చిన్న గిఫ్ట్ లాగా పంపిస్తున్నా అంతే. అవన్నీ ప్యాక్ చేసేద్దాం, మళ్ళీ ఎక్కడ మర్చిపోద్దో, అసలే మతి మరుపుదండి పార్వతి, అవి ఎక్కడ మర్చిపోద్దో అని చెప్పి అన్నీ నీట్గా పెట్టేస్తున్నాను. ఇంకా మిగతావి వాళ్ళు వచ్చాక అన్నీ సర్దుకుంటారులే అని చెప్పేసి ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ పళ్ళు అయితే ఫోన్ చేసిందండి ఈ లోపల, ఎందుకంటే తను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు బట్టలు పెట్టాలని అనుకుందనమాట. ఆ రోజు కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల. అయితే నేను మళ్ళీ పెడతాను మీకు అని చెప్పి అనేసరికి ఫోన్ చేసిందనమాట. ఇద్దరు లూలు మాల్కి వెళ్ళున్నారు కదా, నాకు ఫోన్ అయితే చేస్తే నేనుండి అరే వద్దురా ఇప్పుడు నాకేం బట్టలు ఉన్నాయి చాలు, నాకు ఏం వద్దు, నువ్వు తర్వాత రా మళ్ళీ ఒకసారి, అప్పుడు చూద్దాంలే అవన్నీ అని చెప్పాను. నాకైతే తెలియదండి అది తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, నాకు బట్టలు పెట్టాలి అని అనుకున్నది చాలా ఇంపార్టెంట్ అని తను ఫీల్ అయిందనమాట, ఒక సిస్టర్ లాగా. నేనేంటంటే ఎందుకు ఇప్పుడు తనతో డబ్బులు ఖర్చు పెట్టడం వద్దు అని చెప్పేసి నేను అనుకున్నాను. అందుకని ప్లీజ్ రా, నాకు ఇప్పుడు ఏం వద్దు, నువ్వు మన ఇద్దరం కలుస్తూనే ఉంటాం కదా చాలు, ఇంకట్లా అది తప్ప ఇంకేం వద్దు, నాకు ఆ లవ్ అండ్ అఫెక్షన్ మాత్రం చాలని చెప్పాను. బట్ తను సరే అని చెప్పేసింది, కానీ తర్వాత చాలా ఫీల్ అయిందంట, అది నాకు తెలియదు కదా. ఈ లోపల నాకు అమెజాన్ నుంచి నేను ఇవైతే ఆర్డర్ పెట్టున్నానండి, ఈ చెప్పులు అయితే ఫ్లాట్స్ వేసుకుందాం బయటకు వెళ్ళేటప్పుడు, హీల్ వాడద్దు అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పి ఇక అవైతే తీసుకున్నాను అనమాట. ఫ్లాట్స్ మంచిగా ఉన్నాయి, ఇంకా వాడదామని. ఇంక ఈ లోపల మా పారు కూడా వచ్చేసిందండి. స్వీటీ కోసం అయితే డోనట్స్ తీసుకొచ్చిందంట. డోనట్స్ అంటే స్వీటీకి ఎంత ఇష్టమో కరెక్ట్గా దానికి కళ్ళకు కనిపించేలాగే తీసింది బయటికి. అండ్ అలాగే పళ్ళు తనకి డ్రెస్సెస్ అయితే తీసిచ్చిందంట. సో అవైతే చూపిస్తూ ఉంది నాకు, ఇదిగోండి నేను కొనుక్కున్నాను, లెగ్గిన్స్ కొనుక్కున్నాను అవి చెప్తా ఉంది. తను తీసిచ్చిన టాప్ వెస్ట్రన్ వేర్ ఎప్పుడు పారుకి ఇష్టం అనమాట వేసుకోవాలని. సో పళ్ళు అయితే వెస్ట్రన్ వేర్ బాగా సెలెక్ట్ చేస్తుందండి. నాకైతే అస్సలు వెస్ట్రన్ వేర్ మీద పెద్దగా ఐడియా ఉండదు అసలు కాంబినేషన్. నేను కూడా పళ్ళునే అడుగుతాను అనమాట ఏది బాగుంటుంది అని చెప్పేసి. ఇదైతే తీసిచ్చిందంట టాప్. ఎలా ఉంది రాధా సిస్టర్ అని అడుగుతుంటే బాగుందిరా అని చెప్పాను. అండ్ అప్పుడు చెప్తుంది అనమాట పారు, తనైతే ఫీల్ అయింది మీరు వద్దన్నారని అని అంటే, అరే అంత ఫీల్ అవుతుందని నేను అనుకోలేదురా అని అంటే, యాక్చువల్గా మా మదర్కి హెల్త్ బాగాలేదు కదండి, అందులో నేను సర్జరీ తర్వాత అయితే ఇంటికి వెళ్ళలేదనమాట, ఇక్కడే ఉండిపోయాను హైదరాబాద్లోనే. అమ్మ వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా కాదు. అంటే పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు అసలు అమ్మకి ఏం జరిగింది ఏంటి అనేది. తను నన్ను ఇంకేంటంటే ఎమోషనల్ చేసేసింది అనమాట పళ్ళు అయితే. నేను చేద్దాం అనుకుంటే ఇట్లాగా మీరు రాలేదు, అట్లీస్ట్ పంపిద్దామన్నా కూడా రాలేదు అని అనింది. కిందకి వచ్చి కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా శ్రీ ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మ కోసం, ఇంకా అందుకని చెప్పి అటు నుంచి అటే వెళ్ళిపోయింది. నాకు కానీ బట్టలు తీసుకొని ఉంటే పైకి వచ్చేదాన్ని నేను, మీరేమో వద్దన్నారు నన్ను, నేను చాలా ఫీల్ అవుతున్నా దానికి అని చెప్పింది అనమాట. ఇద్దండి సమ్యుకి అండ్ అలాగే అఖిల్కి తీసుకున్న చాక్లెట్స్ అవన్నీ చూపిస్తా ఉందనమాట ఈ పిచ్చిదైతే. ఈ డోనట్స్ అయితే గట్టిగా ఉన్నాయండి. స్వీటీకి ఏమో సాఫ్ట్ డోనట్స్, ఇవేమో చాక్లెట్ డోనట్స్ తెచ్చింది, ఇవేమో గట్టిగా ఉన్నాయి, చూసుకోవాలి కదా పారు అని అంటే చూసుకోలేదు సిస్టర్ అని చెప్పింది. ఎక్స్పైర్ అయితే అవ్వలేదు కానీ కొంచెం హార్డ్ అయ్యాయి. ఇవే అనమాట స్వీటీ డోనట్స్ అయితే, షుగర్ డోనట్స్. ఇవి స్వీటీకి చాలా ఇష్టం, లూలు మాల్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇంకా అవే సరే నీకు ఏం నచ్చితే అదే తిను అని అంటే ఇక నార్మల్ డోనట్ తింటుంది. ఆల్రెడీ కాఫ్ కోల్డ్ ఉంది వద్దే అని అంటున్నా కూడా ఒక్కటి తింటే ఏం కాదులేండి అని చెప్పనింది పార్వతి అయితే. ఇంకా అందుకని దానికి పెట్టుకుంటా ఉందనమాట. ఇక్కడ వెంటనే ఇంకా నేను పళ్ళుకు ఫోన్ చేశా, ఏంటి నువ్వు ఫీల్ అయ్యావా నేను వద్దన్నానని అని అంటే, అలా ఏం లేదు నేను పెడదాం అనుకున్నాను మీకు, మీరేమో ఇట్లా వద్దనేసారు అని అంటే, నా మనసులో ఉన్నదే చెప్పానండి. నాకు ఆ రిలేషన్ చాలా అనమాట, ఏవి పెట్టుపోతలు ఇలాంటివి ఏమి నేను ఎక్స్పెక్ట్ చెయ్యను. ఇక ఆ మాట అనేసరికి నేను ఫుల్గా ఏడ్చేశాను. అందుకే నా ముఖం కాస్త ఏడుపు మొహం వేసుకొని ఉన్నాను అనమాట. నేను అంటే ఇంకా అంత కనెక్ట్ అయిపోతానండి నేను ఒక రిలేషన్కి, చాలా కనెక్ట్ అయిపోతాను. అది డబ్బుతో నాకు ఇంపార్టెన్స్ కాదనమాట, నాకు ఆ లవ్ అండ్ అఫెక్షన్ చాలని. ఇంకా పారు అదే చెప్తా ఉంది, ఫీల్ అవ్వద్దులేండి ఏం కాదు అంటే, తీసుకొని ఉంటే బాగుండేది కదా, నేను తీసుకున్నా కదా మీరు ఎందుకు తీసుకోలేదని అనింది. ఇదిరా నా కన్సర్న్, ఎందుకు ఇప్పుడు అనవసరమైన ఖర్చులు ఉన్నాయి కదా అలా అనుకున్నానని చెప్పానమాట. సరే పర్లేదులే ఈసారి ఎప్పుడైనా చూద్దామని నేను పళ్ళుకైతే మళ్ళీ ఫోన్ చేసి చెప్పానమాట. ఇంక ఈ లోపల స్వీటీ డ్రాయింగ్స్ అన్నీ వేసుకుంటా ఉంది. యాక్చువల్లీ ఆల్రెడీ డల్గానే ఉన్నాయి, ఎందుకంటే పార్వతి వాళ్ళు నైట్కి వెళ్ళిపోతారు. ఈ లోపల మళ్ళీ ఇలా జరిగిందనమాట పళ్ళుతోటి. సో అందుకని కొంచెం అట్లా ఎమోషనల్ అయితే అయ్యాను కానీ, బట్ ఓకే. అంటే నా ఉద్దేశం ఏం లేదండి, నేను ఎవరి దగ్గర అట్లా ఎక్స్పెక్ట్ చేయను అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇచ్చేసేయాలా, లేకపోతే వాళ్ళు నాకు ఇవి తెచ్చిపెట్టాలా అవి తెచ్చిపెట్టాలా అని అనుకోను అసలు ఎప్పుడు.
నాకు జస్ట్ అట్లా పసుపు బొట్టు పెట్టి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నాము అని అంటే చాలన్నమాట. అంతకు మించి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయనండి ఎవరి దగ్గర కూడా. దేవుడికి అదే చెప్పుకుంటానన్నమాట. నాకు లైఫ్లో నాకు మంచి వాళ్ళని నా లైఫ్లోకి ఇవ్వు అనే కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. వాళ్ళు నాకు ఒక 100 రూపాయలు చీర పెట్టినా కూడా దాన్ని పదిలంగా దాచుకునే మనస్తత్వం అండి. చిన్నప్పటి నుంచి కూడా అంతే నేను. సో అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనమాట ఇంకా పల్లుకైతే. బట్ ఎట్లయినా మళ్ళీ కలుస్తాను. మీ అందరికి కూడా వీడియో అయితే షూట్ చేస్తాను తనతోటి మళ్ళీ ఒక్కసారి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి. నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. మరీ మీకు సుత్తి కొట్టించలేదనే అనుకుంటున్నాను. జస్ట్ నా మనసులో ఉన్న బాధని మీతోటైతే షేర్ చేశాను అనమాట అంతే. అంతకు మించి అయితే ఏమీ లేదు. ఈ డ్రెస్సెస్ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్స్, అండ్ అలాగే కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి, ఓకేనా.